రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వేతనాలు వస్తాయా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా ఏంటి అనేటువంటి విషయాల్లో మాత్రం అనేక రకాల సందేహాలు నెలకొల్పుతూ ఆర్టీసీలో గత 10 సంవత్సరాలుగా గుర్తింపులో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికుల మధ్యన అనవసరమైనటువంటి ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టింది. ఆ వాతావరణాన్ని క్లారిఫై చేయడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆర్టీసీ కార్మికులకు ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఏ లక్ష్యాలు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, అందులో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ నుంచి చేపట్టబోతున్నటువంటి పాత్ర గురించి తెలియపరచడానికి ఈరోజు బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఇవాల్టి వరకు కూడా గత 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు జరిగినటువంటి వేతన ఒప్పందంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ వేతనాలు పొందుతూ వచ్చారు. గత ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కావాలని మేము డిమాండ్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వేతనాలు కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ని గుర్తింపులోకి తీసుకొని రావడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి 27% ఐఆర్ను అనేక పోరాటాల ఫలితంగా కార్మికులకు చెల్లించడం అనేటువంటి జరిగింది. రేపు 2 రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సాధించుకుంటున్నటువంటి వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలు ఆర్టీసీ కార్మికులకు కూడా చెల్లించే విధంగా 27% ఐఆర్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా గందరగోళ పడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైనటువంటి వేతనాలు ఇస్తారో అటువంటి వేతనాలు ఆర్టీసీ కార్మికులు కూడా చెల్లిస్తారు. ఏదేమైనప్పటికైనా ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వ విధానాల వలన డీజిల్లో నిత్యము పెరుగుతున్నటువంటి ధరల సూచీని బట్టి ప్రభుత్వం విధానాలతోటి ఆర్టీసీ సుమారు 5,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నది. రేపు విభజన తర్వాత ఎక్కువ పోర్షన్ అంటే మెజారిటీ అప్పులు సీమాంధ్ర ప్రాంతానికి కూడా రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందువలన అంటే 60:40 రేషియోలో అప్పుల పంపకాలు ఆస్తి పంపకాలు అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి దాంట్లో భాగంగా ఆస్తులు ఎక్కువనే వస్తాయి, అదే రకంగా అప్పులు కూడా సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ రావటం వలన ప్రైవేట్ ఆపరేటర్లు బాగా విస్తరించి ఉన్నారు. అదే రకంగా రైల్వే ఆపరేషన్స్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వలన ఆర్టీసీకి పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఈ విభజన వలన నష్టపోయేది ఎక్కువగా ఎవరో చెప్పేసానంటే ఏపీఎస్ఆర్టీసీనే నష్టపోతుంది. అదే రకంగా మూతవేయాల్సినటువంటి పరిశ్రమలు ఏమైనా ఉన్నాయి అని చెప్పేసానంటే మూసివేసే పరిశ్రమల్లో మొట్టమొదటిగా ఆర్టీసీనే పేర్కొనవచ్చు. అటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను ప్రభుత్వానికి ఇంతకుముందే వినతి చేశామేమో. ఈ ప్రభుత్వాన్నే ఆర్టీసీని అంటే ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి తప్పిస్తే కార్పొరేషన్ కింద ఉంచితే మాత్రం నష్టాల్లో మూసివేసే పరిశ్రమ కింద వస్తుంది అని చెప్పేసి మెమోరాండం సబ్మిట్ చేయడం కూడా జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొత్స సత్యనారాయణ గారు దానికి అంగీకరించి ఒక కమిటీని వేయటం కూడా జరిగింది. ఆ కమిటీలో 3 ప్రధాన సంఘాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో కూడుకున్నటువంటి ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం మొత్తం దేశంలో కలిగినటువంటి 3 రాష్ట్రాలలో పర్యటించి ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకు రావటం జరిగింది. మరో 2 రాష్ట్రాలు తిరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదైన తర్వాత ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదికనివ్వటం అనేటువంటి జరుగుద్ది. ఆ నివేదికలో ప్రకారంగా ప్రభుత్వమే ఆర్టీసీని నిర్వహించాలి అనేటువంటి దానికి తుది రూపం ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం.